దయచేసి సంఘ పెద్దలే గాని, సంఘ కాపరులే గాని నన్ను క్షమించాలని కోరుతున్నాను. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే మీ అందరినీ బాధ పెట్టాలనే ఉద్దేశ్యం నాకు లేదు. విమర్శించాలనే ఉద్దేశ్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఈ విధంగా మాట్లాడే వ్యక్తిని కాదు. నేను ఒకప్పుడు విశ్వాసిగా ఉన్నప్పుడు ఎంత గౌరవిస్తూ, ఎంత విధేయత చూపిస్తూ దేవుని మాటగా తీసుకునే వ్యక్తిని కాపరి మాట్లాడుతున్నప్పుడు. బట్ కొన్ని స్థానిక సంఘాలలో చాలా చోట్ల ఈ విధంగా కొన్ని రాజకీయాలు జరుగుతూ ఉండడం చేత అసలు ఏం జరుగుతుంది? అసలు ఏంటి అని ప్రభువుకి ప్రార్థన చేసుకొని, అసలు వాక్యం ఏం చెబుతుందో చూద్దామని వాక్యం పైన దృష్టి మళ్లించినప్పుడు, వాక్యాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా మిగతా విషయాలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కంటికి కనబడుతున్నాయి. సో, ఆ విధంగా అప్పుడు ఏమైపోతుందనంటే తెలియని ఒక ప్రేరేపణ, ఒక బాధ, ఒక భారము మాట్లాడాలని, చెప్పాలని, అప్పుడు చెబితే వినేవాళ్ళు లేరు. ఉల్టా నా మీదనే విమర్శించడము, సింగిల్ వే కమ్యూనికేషన్ చేయడము, నోరు నొక్కేయడం ఈ విధంగా జరుగుతా వచ్చింది. సో, గనుక అలా అని చెప్పి మౌనముగా ఉండలేకపోతున్నాను. సో, ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేరేపణ గాని, లేకపోతే ఆలోచన వస్తున్నప్పుడు, నేను మౌనంగా ఉంటే అది ఆ మాటలు నా లోపల మంటగా అవుతున్నాయి. సో, అందుకే మాట్లాడాల్సొస్తుంది. తప్పదు. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ దేవునికే ఇవ్వాలి గనక. సో, గనుక క్షమించండి. ఏమనుకోకండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ విశ్వాసులు కూడా నా వీడియోస్ చూస్తున్నటువంటి విశ్వాసులు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి. దీన్ని ఆధారం చేసుకొని మీరు సంఘంలో అవిధేయతగా ఉండకండి. మనం సంఘంగా కూడుట చాలా ఇంపార్టెంటు. విధేయత చూపించడము, గౌరవించడము గానీ, ప్రభు బల్ల కార్యక్రమంలో పాల్గొనడం గానీ, ఇవి చాలా ఇంపార్టెంట్. మారు మనసుకు తగిన క్రియలు మనము చూపించాలి. సో, కానీ ఏందంటే ఇరు వర్గాల నుంచి తప్పుడు జరుగుతా ఉంది. ఇరు వర్గాల మధ్యల కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అది ఎందుకు, ఏంటి అనేది నేను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరన్నా పిలిచి మాట్లాడితే లేదా మనం కూర్చొని మాట్లాడితే చెప్పొచ్చు. ఇలా ఉన్నాయండి సమస్యలని. కానీ ఎవరు వింటారు? అందరూ చెప్పేవారే గానీ వినేవారు లేరు కదా! సో, అది తప్పవుతది. సో, గనుక దయచేసి పెద్దలు క్షమించాలి. అని విశ్వాసులు కూడా మనం ఈ విధంగా ఉంటే వాళ్ళు ఆ విధంగానే పాలు తాగే బోధనే బోధిస్తారు. వాళ్ళదేం తప్పు లేదు. పెద్దలది, కాపర్లది లేదా టీచింగ్ చేసేవాళ్ళది. ఎందుకంటే మనం ఇంకా మూలపాఠం నేర్చుకొని ఇంకా జీవితాలు అలాగే పెట్టుకుంటే వాళ్ళు అదే బోధిస్తారు మరి. సో, మనము విన్నదాన్ని పాటిస్తూ ఇంకా ఆసక్తి కలిగి మారుమనసు పొందుకొని మనం ముందుకెళ్తే వారికి ఆటోమేటిక్‌గా ఆడియన్స్ యొక్క పరిస్థితి అర్థమయ్యి వారు ఇంకా టీచింగ్ ఇంకా బెటర్‌గా మెరుగుపరుస్తారు. సో, మనమింతే, వాళ్ళింతే అనేసరికి ఇద్దరి దగ్గర జరుగుతుంది తప్పు. ఒక్కరిని అనడానికి లేదిక్కడ. సో, ఈ ఎక్స్‌పీరియన్స్ గుండా వెళ్ళిన నేను మాట్లాడలేక, ఉండలేక మాట్లాడుతున్నాను. సో, దీన్ని తప్పు పట్టకండి. దయచేసి క్షమించండి.